ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలి వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. గతించిన కాలమంతా మమ్మల్ని మీరు పోషించారు. మీ సంరక్షణ చేత మమ్మల్ని వర్ధిల్ల చేశారు. నమ్మదగిన దేవుడా, మరొక తరుణాన్ని, అవకాశాన్ని మాకు ఏర్పాటు చేశారు. ఇది నీ చిత్తమని ప్రభువా మేము తలంచి నీ సన్నిధిని శిరస్సు వంచి ప్రభువా నీకు కృతజ్ఞులమై నిలిచి ఉన్నాం. మరోసారి నీ ప్రియ బిడ్డల్ని కలుసుకునే అవకాశాన్ని, ఏర్పాటును మీరు అనుగ్రహించారు. ఎంతమంది నీ వర్తమానాన్ని ఆలకిస్తున్నారో దీవెన, ఆశీర్వాదం, ఆత్మీయ సమృద్ధి, బలము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నడవలసిన సన్మాన మార్గాల్లో ప్రతి వారిని నడిపించండి. ప్రతి కుటుంబస్తుడికి, వింటున్న వారికి దీవెన, ఆశీర్వాదాన్ని మీరు కలిగించండి. మీ కృప సదాకాలం వారికి, వారి కుటుంబానికి, వారు చేస్తున్న వృత్తులకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి వెళ్ళవేళ అనుదినం ప్రతి ఉదయం నీ కృప చేత సంతృప్తిపరిచి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున మనం ఎంతో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాం. క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత, మన ఆత్మీయతని మనం ప్రారంభించిన తర్వాత దేవుడు అనేకమైన కార్యాలు, మనం 1, 2 అని మనం చెప్పలేము. మనం అనుకున్నవి, అనుకోలేనివి కూడా ఆయన ఎన్నో కార్యాలు మన జీవితంలో ప్రారంభిస్తూ వస్తున్నాడు. ఆయన మనకి దేవుడై ఉన్నాడు, మనము ఆయనకి ప్రజలై ఉన్నాము. నా ప్రియమైన దేవుని జనాంగమా, కీర్తనాకారుడు కీర్తన గ్రంథంలో ఓ పాటను పాడుతున్నాడు. ఆ పాటను మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. చదవండి. 33వ కీర్తన 22వ చరణాన్ని లేదా వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. బైబిల్లో మనం చదువుకున్నాం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నీ కృప మా మీద నుండునుగాక అని రాయబడింది. నా జీవితంలో మా మీద నీ కృప ఉండునుగాక. యెహోవా, నీ కొరకు మేము కనిపెట్టుకుని ఉన్నాం. రైతు వర్షం కొరకు కనిపెట్టుకుని ఉంటాడు. ప్రయాణం చేసేవాడు ట్రైన్ కోసం కనిపెట్టుకుని ఉంటాడు, అయితే బస్సు కొరకు. మంచి అవకాశాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి ప్రతి మనిషి అవకాశం కొరకు కనిపెట్టుకుని ఉంటారు. అయితే నేను చెప్తున్న సందేశం ఏమిటి అంటే, నేను యెహోవా కొరకు కనిపెట్టుచున్నాను, నీ కృప మా మీద ఉండునుగాక. అంటే ఒక్కరు, ఇద్దరు అని చెప్పటం లేదు, కానీ నా మీద ఉండును అని చెప్పటం లేదు, కానీ మా మీద ఉండునుగాక అని ఇక్కడ రాయబడి ఉంది. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి కీర్తన గ్రంథం 130వ కీర్తన 7వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ కొంత స్పష్టత మనకు దొరుకుతుంది. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొక్క కృప దొరుకును అని రాయబడి. ఎందుకని నీ కృప మా మీద ఉండునుగాక అని కీర్తనాకారుడు కోరుకుంటున్నాడు అంటే, ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద
కృప దొరుకుతుంది. అయ్యా, ఎందుకు కనిపెడుతున్నావు, ఎందుకు ఆశ పెట్టుకున్నావు అంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది కనుక నా జీవితంలో కనిపెడుతున్న సహోదరుడా, అవకాశం కొరకు ఆశపడుతున్న సహోదరి, ఒకసారి మీరు ఆలకించండి. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఎక్కడైనా మంచి సరుకు దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళి మనం దాన్ని కొనుగోలు చేస్తాం. పలానా డాక్టర్ ఉన్నాడంటే అతని దగ్గరికి వెళ్ళి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాం. అది వృత్తి అయినా, పని అయినా, వ్యాపారమైనా, మనకు అవసరపడ్డది ఏదైనా సరే మనం అడిగి విచారణ చేసి మేలు కలుగు మార్గంలో నడుచున్నట్లుగా మనం కోరుకుని వెళ్ళి దాన్ని పొందడానికి ప్రయాసపడతాం. అయితే యెహోవా దగ్గర ఏం దొరుకుతుంది, యెహోవా యొద్ద ఏం దొరుకుతుంది అంటే కృప దొరుకుతుంది. నా ప్రియమైన సహోదరులారా, సోదరులారా, వింటున్నారా, ఆలకిస్తున్నారా? ఒకసారి ధ్యానం ఉంచండి. ఒక చోటేమో కనిపెట్టుకుని ఉన్నాను, మరో చోటేమో ఆశ పెట్టుకుని ఉన్నాను. ఏంటి అంటే యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. కృప అంటే మీకు తెలుసా? నీకు అర్థమవుతుందా? కృప గురించి ఎప్పుడైనా పాటలు విన్నారు కానీ కృప అంటే మీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించి, కృపా కృప అని పాడటం కాదు కానీ ఈరోజు నీకు కృప అంటే ఏమిటో నీకు తెలియాలి. మరి కృప అంటే ఏమిటి మనం ఆలోచన చేస్తే చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 6, 7 వాక్య భాగాన్ని ఒకసారి మీరు చదువుకోండి. నేను కూడా అవసరమైనంత వరకు చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. బైబిల్లో మనం చదువుకున్నాం, కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అది జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండవాలని ఏర్పాటు జరిగింది. మనకి ఆయన రక్తం వల్ల విమోచన కలుగునట్లు మన అపరాధములకు పాప క్షమాపణ కలిగి ఉన్నది అని ఇక్కడ దైవజుడైన పౌలు చెప్పుచున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మీరు గమనించండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని 4వ వాక్య భాగం 5వ వాక్య భాగంలో మనం చదువుకున్నట్లయితే, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని రాయబడి ఉంటుంది. ప్రేమ చేత మనల్ని క్రీస్తులో బ్రతికించను, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని రాయబడి. ఒకసారి మీరు ఆలోచన చేశారా? దేవుడు మనము పుట్టక మునుపు, భూమి స్థాపించక మునుపు, ఆకాశం నిర్మించక మునుపు పక్షులు కాదు, మృగాలు కాదు, భూజంతువులు కాదు, ఇవన్నీ సృష్టింపబడక మునుపు, సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టింపబడక మునుపు
ఏ మానవుని సంచారం లేనప్పుడు దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనని ఏర్పరచుకున్నాడు. ఆయన కృప కీర్తికి మహిమ కలుగునట్లుగా, అది నిర్దోషులుగా ఉండాలని, కుమారులుగా ఉండాలని, కుమార్తెలుగా ఉండాలని క్రీస్తులు ఏర్పరచుకుని ఆయన రక్తం వల్ల మనం విమోచించి రక్షణ పొందినట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఇది కృప. కృప అంటే అర్థం ఏమిటంటే మానవులు అందరి ఎడల ఆయన ఉచితంగా చేసే కార్యమే కృప. అది యుద్ధానికి వెళ్ళేవాడికి కావచ్చు, జయం కృప. పనిచేసేవాడికి కావచ్చు, కృప. లేకపోతే ఇంక ఏదైనా ఒక గిఫ్ట్ లేదా ఒక వరము లాంటిదే ఈ కృప. కనుక బైబిల్లో కూడా మీరు చదవచ్చు. కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కృపావరములు అని పిలువబడుతున్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, కృప అంటే ఏమిటి? అర్థం ఏమిటంటే దేవుడు మానవుడి ఎడల ఉచితంగా ఆయన ఉద్దేశించిన కార్యాలే కృప. ఉచితంగా. ఒక్కసారి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న మాటను నేను చెప్తాను. ఓ పెద్ద ఆయన ఆఫీసు చుట్టూ తన డబ్బుల కొరకు తిరుగుతున్నాడు. మొదటి అధికారి అన్నాడు, 2 రోజులు టైం పడుతుంది, 2 రోజులు టైం తీసుకుంటుంది. 2 రోజులు తిరిగాడు. కాదా, 2వ అధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన 3 రోజులు టైం పడుతుంది, 3 రోజులు తిరిగాడు. పని కాదు. తర్వాత డైరెక్ట్గా ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అంటే తన యజమాను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇతను చూసిన వెంటనే అతనికి సంతోషం అయింది. అతన్ని చూసిన వెంటనే ఇతనికి కూడా సంతోషంగా ఉంది. ఏంటి ఇలా వచ్చావు అని అడిగినప్పుడు ఆయనతో చెప్పాడు, ఏమన్నా అయ్యా ఇలా కొన్ని డబ్బులు రావాలి మన ఆఫీస్ నుండి, దాని కొరకు ఈ 5 రోజుల నుండి నేను తిరుగుతున్నాను, పని కాలేదు, మీ దగ్గరికి వెళ్ళమన్నారు సార్ అని చెప్పినప్పుడు పెద్ద ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, నీకేం చెయ్యక్కర్లేదు, నీకు రావాల్సిన డబ్బు నువ్వు ఇంటి దగ్గర కూర్చో, యథావిధిగా నీ అకౌంట్లో డబ్బులు పడతాయి, నీ అకౌంట్ లేకపోతే నీ ఇంటికి తీసుకుని వచ్చి నీ డబ్బులు నీకు ఇస్తారు, నీ పైసలు నీకు ఇస్తారు. కనుక నీకు తిరిగే అవసరత ప్రయాస లేదు అని ఆ యజమానుడు చెప్పినప్పుడు అతడు సంతోషించాడు. ఎన్ని దినాలు తిరిగాడు అంటే 5 దినాలు తిరిగినా కానీ పని కాదు. కృప అంటే ఏంటో తెలుసా? నువ్వు ప్రయాస పడక్కర్లా, కష్టపడక్కర్లా, కంగారు పడక్కర్లా, కళ్ళానికి కాలు దవ్వక్కర్లా, కళ్ళెర చేయక్కర్లా, పళ్ళు పటపటా నోరక్కర్లా. నువ్వు ఏం చేయకుండానే, ఎర్రువాడిగా కేకలు వేయకుండానే, ఏ కష్టము లేకుండానే కృప అనేది నేను ఉచితంగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అందుకే కీర్తనాకాడు అన్నాడు, నేను కనిపెట్టుకుని ఉన్నాను నీ కృప కొరకు, ఆశ పెట్టుకుని ఉన్నాను, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. నా ప్రియమైన సోదరులారా, గమనించండి, దేవుని దగ్గర కృప దొరుకుతుంది. ఆయన్ని వేడుకొనండి, దేవుని మీ పైన ఆశ పెట్టుకోండి. ఆయన యొద్ద కృప ఉంది. ఆ కృప జగత్ పునాది వేయబడక మునిపే మనుషులు ఎడల ఎంతో సమృద్ధిగా ఉన్నది. అది నీ రక్షణలో కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆత్మీయత కావచ్చు, ఏదైనా సరే దేవుడిచ్చేది కృప. ఆ కృప మానవుల ఎడల ఉచితంగా జరపగలిగిన కార్యాలే కృప. బైబిల్లో కూడా మనం చదవచ్చు. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా ఒక్కసారి చదవడానికి మనం ఇష్టపడదాం. ఆయన కృపచేతనే యేసు క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాం.
బైబిల్లో మనం రాసుకున్నాం, బైబిల్లో మనం చదువుకున్నాం ఏమిటంటే, ఆయన కృపచేతనే యేసు క్రీస్తునందలి విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు నా జీవితంలో కృప అంటే జగత్ పునాది వేయబడకమునిపే ఉంది. అది కృప, అక్కడ రాయబడ్డది. రక్షణలోనే కృప ఉంది, అతిశయించడానికి వీలు లేదు. ఇక్కడ నువ్వు నీతిమంతుడుగా తీర్చబడడానికి కూడా కృప ఎంతగానో సహకరిస్తుంది, ఎంతగానో విజయాన్ని కలగజేసి నేను నీతిమంతునిగా తీరుస్తుంది. ఒకసారి ఆలోచిస్తున్నావా నా ప్రియ సహోదరుడా? నీకు అర్థమైందా? కృప మానవుని ఎడల ఉచితంగా చేసే కార్యమే కృప అని పిలుస్తారు. ఆ కృప యెహోవా దగ్గర దొరుకుతుంది. ఆ కృప కొరకు మన పితరులు ఆశ పెట్టుకుని ఉన్నారు. కృప చేతనే మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. లేకపోతే ఏదైనా అతిశయం ఉందా? జ్ఞానవంతుడు అను, వివేకవంతుడు అను, లేదా పాండిత్యం తెలిసినవాడు అను, లేకపోతే మంచి బలవంతుడు అను, తెలివైన వాడు అను, మంచి చదవరవను, డిగ్రీలు సంపాదించేవను లేదా సాధించేవను ఆయన నిన్ను పిలవల. ప్రతివాడు కృపయందు దీనుడై ఉండునట్లుగా, ప్రతి మనుషుడు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా, ఏ మనుషుడు అతిశయించడానికి వీలు లేకుండా దేవుడు మానవుల జీవితంలో ఒక అద్భుతమైన కృపను ప్రవేశపెట్టి ఆ కృప కలిగిన కార్యాలు ప్రభు చేయగలుగుతున్నాడు. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యం ధ్యానించటంలో, పరిచర్య చేయటంలో, ప్రతి వారిని సిద్ధపరచడంలో ఆ డిఫరెంట్ కేటగిరీస్గా, డిఫరెంట్ ఫన్లుగా, డిఫరెంట్గా క్రియ చేస్తూ ఈ కృప మానవుని జీవితంలో ఎంతో అభివృద్ధిని తీసుకుని వస్తుంది. అయితే దేవుని సన్నిధిలో కృప మనకి దొరుకుతుంది. అది మానవుని ఎడల ఉచితంగా చేసే కృప. ఇంకొక మాట నేను చెప్తాను, 1-2 మాటలు చెప్పుకొని మనం ముగించుకోబోతున్నాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 28వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. బైబిల్లో మనం ఒక మాటను మనం చదువుకున్నాం. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్లుగా ఈ కీర్తన రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేది ఉంటుంది, నా నిబంధన అతనితో స్థిరముగా నుండి. ఒక్కసారి మీరు ఆలోచన చేశారు. దేవుడు ఒక వ్యక్తి కొరకు చెప్తున్నాడు, నా కృప అతనికి తోడుగా ఉంటుంది, నా నిబంధన అతనితో స్థిరముగా ఉంటుంది. నా కృప తోడుగా ఉంటుంది, నా నిబంధన అతనితో స్థిరముగా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయగలిగితే బైబిల్లో ఆయన కృప తోడై ఉంటుంది అన్నప్పుడు బైబిల్లో మనకి వెంటనే జ్ఞాపకం వస్తుంది. 2 సమూయేలు 7వ అధ్యాయము 15వ వాక్య భాగం మనకి జ్ఞాపకం వస్తుంది. నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. బైబిల్లో రాయబడింది, సౌలుకు నా కృప దూరమైనట్లుగా నేను అతనికి నా కృపను దూరము చేయను. ఇక్కడ బైబిల్లో మనం ఏం చదువుకున్నాము అంటే, కృప అతనికి తోడై ఉంటుంది,
నిబంధన అతనికి స్థిరముగా ఉంటుంది. సౌలుకు కృప దూరమైనట్లుగా నేనతనికి కృప దూరము చేయను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి పరిచయం అవుతున్నారు, సౌలు, దావీదు. సౌలుకి కృప దూరమైంది. కృప దూరమైన 38 సంవత్సరాలు పరిపాలనలో కొనసాగించాడు. కృప లేకుండానే తన పరిచర్యని చేసేది. కానీ సౌలుకు దూరమైనట్లుగా నా కృప దావీదుకు దూరం చేసుకో. కనుక నా జీవితంలో ఒక్కసారి మీరు ఆలోచించి, సౌలు జీవితాన్ని మనం ధ్యానం చేస్తే, దావీదు జీవితాన్ని ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది వారిలో ఉన్న లోపాలు. సౌలు మాట వినేవాడు కాదు. సౌలు వెర్రివాడి వల్లే మాట్లాడేవాడు. సౌలులో ఉన్న విషయాలు కూడా మనం చూడగలిగితే అతడు ప్రవక్తల సమూహంలో ఉన్నవాడు అని రాయబడ్డది. అంటే మంచి రాయబడ్డది, చెడు రాయబడ్డది. కానీ ఎందుకు దూరమైంది కృప? కారణం ఏమిటి? అక్రమముగా నడుచుకునుట, అక్రమముగా ఆలోచించుట, తన సొంత నిర్ణయాలు అంటే నడిపింపుకు లోబడకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల యెహోవా చెప్పునట్లుగా ఆయన మాట విననందున ముఖ్యంగా సౌలుకి కృప దూరం అయిపోయింది. అంటే దేవుడు సౌలు జీవితంలో ఉచితంగా చేసే కార్యాలు ఇంకా లేవు. మనిషి బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు, యుద్ధానికి నడిపిస్తున్నాడు, రాజుగా పలుకుబడి ఉంది, వెంటబడిన జనం ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నాడు. దేనికి కొదువు లేకుండా సౌలు జీవించు. కానీ అది ఎంతవరకు నిజం అంటే కొంత మట్టికే. కనుక కృప దూరమైంది, కానీ జీవిస్తూనే ఉన్నాడు. నా జీవితంలో నీవు దేవుని మాట విని, దేవుని వాక్యాన్ని విని, దేవుని నడిపింపుకు ఒప్పుకొని నీవు నడిచిన ఎడల ఏం జరుగుతుందో తెలుసా? దేవుని కృప దూరం కాదు. దేవుని మాట వినకపోతే నీవు దూరం అవుతావు. ఒక్కసారి మీరు ఆలోచించి దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని చిత్తాన్ని మీరు ఎరిగిన వారే ఆయన మాట వింటూ నడిపింపుకు లోబడుతూ కనుక నడిస్తే కృప ఉంటుంది. ఆ కృప ఈ సౌలులో లేదు. 2 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఆ 2 సంవత్సరాలు చక్కగా ఉన్నాడు, చక్కగా ప్రవర్తించాడు, రోషం గలవాడిగా జీవించాడు తప్ప 38 సంవత్సరాలు తన ఇష్టం వచ్చినట్లుగా జీవించడం కృప లేదు. తన కార్యాలు తను చేసుకున్నాడు, తన ఆలోచన తను చేసుకున్నాడు, తన పని తను చేసుకున్నాడు, తనకు ఆలోచన వచ్చినట్లుగా నడిపించబడుతున్నాడు. కానీ అతనిలో కృప లేదు. కానీ సౌలుకు కృప దూరమైనట్లుగా దావీదుకు నా కృపను నేను దూరము చేయను. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలకించండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చదివినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గము నిలవక, అపహాస్కులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలవ వారిని నాటబడిన వాడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఆయన పాడిన పాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. కారణం ఏమిటి అంటే వాక్యము. దావీదుకి ఎందుకు దూరం కాలేదు? వాక్యము. దావీదుకి ఎందుకు దూరం కాలేదు? వాక్యం అంటే భయం. దావీదుకి ఎందుకు దూరం కాలేదు? కృప. వాక్యం వినగానే తప్పు చేసినా కానీ భయపడేవాడే దావీదు. నా జీవితంలో వాక్యం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు తోడై ఉంటుందో, వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తావో, వాక్యాన్ని ఎప్పుడు నెరవేరుస్తావో,
వాక్యం ద్వారా ఎప్పుడు నడిపించబడతావో కృప నీ ఎడల అధికంగా ఉంటుంది. ఆ కృప ఉచితంగా కార్యాలు జరపగలుగుతుంది. మీరు చరిత్రను చదివారా? దావీదు చరిత్ర విన్నారా? దావీదు చరిత్రను మీరు చదివారా? దావీదు యుద్ధానికి పోతే భయపడేవాడు. లోకములో గనులైన వారికి కలిగిన గొప్ప కీర్తును, పేరును దావీదుకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కారణం ఏమిటి అంటే దేవుని వాక్యం. నా జీవితంలో కూడా అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నా కృప అతనికి తోడై ఉండును, నా నిబంధన అతనితో నేను స్థిరపరిచెదను. నా జీవితంలో అంత కృపను దేవుడు అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 54:10 వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. ఏం రాయబడ్డాయి? 54:10 చదువుతున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదు అని. ఇది ఎవరికి చేయబడ్డది? యెరూషలేముకు చేయబడ్డ వాగ్దానం, లేదా యెరూషలేములో నివసిస్తున్న వారికి చేయబడ్డ వాగ్దానం. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు. దేవుడు ఇదే వాగ్దానాన్ని గడిచిన కాలంలో ప్రభు నాతో చేయటం స్వరం ద్వారా వినబడటం జరిగింది. అప్పుడు నేను బాగా కలత చెందాను, బాధపడుతున్నాను. ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రభు నాతో చెప్పారు, నా కృప తొలగిపోదు అని. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం నాకు చెప్పడం మాత్రమే కాదు, బైబిల్లో కనుక మనం చదివితే ఆనాడు దినాల్లోనే ప్రవక్తల ద్వారా దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని ప్రభు చెబుతున్నారు. నా ప్రియమైన సహోదరులారా, దావీదుకి ఇచ్చిన వాగ్దానం, దావీదు సంతానానికి ఇచ్చిన వాగ్దానం, అదే సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని ప్రభు చెబుతున్నాడు. కారణం ఏమిటి అంటే ఎక్కువ దేవుని మాటను వినడం, దేవుని మాటను చేయటం, దేవుని మాటను ధ్యానము చేయటం. అలా చేసిన వ్యక్తిలో కృప ఎన్నటికి తొలగిపోదు. ఆ సమాధాన విషయమైన ఆ నిబంధన, దేవుడు చేసేది వాగ్దానం, దేవుడు చేసేది ప్రమాణం, ఆ సమాధాన విషయమైన నిబంధన ఎప్పుడు కూడా తొలగిపోదు. ఆ నిబంధన, ఆ సమాధానం అది దావీదు వంశస్థులైన యేసుక్రీస్తు ద్వారా సర్వ మానవాళికి అనుగ్రహింపబడింది. శరీరం బట్టి దావీదు సంతానముగాను, దేవుని ఆత్మను బట్టి దేవుని కుమారులుగాను ఆ వాగ్దానాలు స్వతంత్రించుకుని యేసుక్రీస్తు ద్వారా మన జీవితంలో ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి అని కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా ఉన్నవి. కనుక నా జీవితంలో కూడా దావీదు వలె ఎక్కువ వాక్యం, దావీదు వలె దేవుని వాక్యమును ధ్యానించటం, దావీదు వలె దేవుని వాక్యముతో నడవటం, దావీదు వలె దేవుని వాక్యాన్ని బట్టి జీవితాన్ని మలుచుకోవటం. అలా మనం చేసినప్పుడు మన జీవితంలో మన కాలం ముందు మనం ఫలమిచ్చే చెట్టు వలె అభివృద్ధిని తీసుకుని వచ్చిన మనుషుల వలె ఉంటాం. అప్పుడు కృప తొలగిపోకుండా మన యొద్ద స్థిరముగా ఉంటుంది. మనం ఏది చేసినా ఆయన ఉచితంగా కార్యాలు చేస్తూ ఉంటాడు. వాక్యం లేదా కృప ఉండదు, వాక్యం లేదా కృప ఉండదు, వాక్యానుసారమైన జీవితం లేదా కృప ఉండదు. కనుక కృప మన జీవితంలో ఉచితంగా కార్యాలు
జరపగలుగుతుంది. అట్లాంటి కృపను సంపాదించడానికి వాక్యమే వినండి, ప్రార్థనే చేయండి, ఆరాధనే చేయండి, ఉపవాసమే ఉండండి. అలా ఉండి మీరు కృపను సంపాదించాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటున్నాను. ఇది మొదటిది. 52వ కీర్తన 8వ చరణం అంటే 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇక్కడ బైబిల్లో కీర్తనకారుడు పాడిన పాటను మీరు ఆలోచన చేశారా? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివనై ఉన్నాను. పోల్చుకుంటాడు తనని. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను తాను ఒలివ చెట్టుగా పోల్చుకుంటూ, నేను దేవుని మందిరములో ఉన్నప్పుడు ఎలా ఉన్నానంటే పచ్చని ఒలివనై ఉన్నాను. నిత్యము నేను దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని మందిరానికి మనం వస్తున్నాం, వెళ్తున్నాం. ఏ రోజు కూడా నువ్వు మందిరాన్ని మానవు, సహవాసాన్ని మానవు. ఇది నిజం నేను చెప్తుంది. అయితే నువ్వు నేర్చుకోవలసింది ఏమిటంటే, నేను పచ్చని ఒలివనై ఉన్నానని పోల్చుకుంటున్నాను. ఎందుకని పచ్చని ఒలివై ఉన్నావు నువ్వు? కారణం ఏమిటంటే, నిత్యము నేను దేవుని కృపయందు నమ్మికించి ఉన్నాను. మందిరానికి నువ్వు వస్తున్నావు, వెళ్తున్నావు. నీకేముండాలి అంటే, దేవుడు నేను మందిరానికి వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉన్న నా జీవితంలో ఆయన నిత్యము నాలో కార్యం జరపగలుగుతాడు, అంటే కృపనిచ్చి కార్యం జరపగలుగుతాడు అని నమ్మకం ఉండాలి. గనుక నేను పచ్చని ఒలివగా నేను ఉన్నాను. అన్న ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళేది. ప్రతి ఏటా ఏదో కార్యం జరిగిందా? జరగదా? తన ఆత్మను కుమ్మరించినంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన, ఆ ప్రయోజనమే ఆమె జీవితంలో గర్భఫలాన్ని ప్రభు ఇచ్చింది. మీకు అర్థమవటం కోసం చెప్తాను. గర్భఫలాన్ని ప్రభు ఇచ్చాడు. కారణం ఏమిటి అంటే, ప్రతి ఏటా పోయినప్పుడు కార్యం జరగదా? ఆమె ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చి ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు కృపనిచ్చాడు. గనుక నా జీవితం మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివనై ఉన్నాను. ఒకసారి మీరు ధ్యానం చేస్తే ఒలివ చెట్టు గురించి, ఇక ఒలివ కాయలు తీసే నూనె తీసి వంట నూనెలు, రాజులను అభిషేకించడానికి, ఆ శరీర సౌందర్యం కొరకు ఈ ఒలివ కాయల్ని వాడుతూ ఉంటారు. ఒలివ చెట్టుని మనం చూస్తే యేసుక్రీస్తు ఒలివ కొండకు ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. బెతప్కే, బేతనియా గ్రామముల దగ్గర ఉన్న ఈ ఒలివ కొండకి వెళ్ళి, అప్పట్లో ఎలా ఉందో ప్రార్థన చేసినప్పుడు ఒలివ చెట్లు ఇప్పుడు కూడా అలాగే బ్రతుకున్నాయంట. ఒలివ చెట్లు ఇంకా మీకు అర్థమైనట్లుగా నేను చెప్పాలి అంటే, నోవహు దినాల్లో ప్రచండమైన వర్షాన్ని 40 రాత్రింబగళ్ళు కురిపించినప్పుడు 7వ నెల 10వ రోజున దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు భూమి మీద ప్రవాహం ఇంకిపోతూ వచ్చింది. గొప్ప గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయినాయి, చెట్లు మునిగిపోయినాయి, జీవరాశులు చనిపోయినాయి, మృగాలు చనిపోయినాయి. జీవరాశులు మాత్రమే, ప్రాణులు మాత్రమే బ్రతికే. 8 మంది మాత్రమే బ్రతికారు.
నీళ్లు విక్కిపోయినప్పుడు ఒక పావురముని తీసుకుని వచ్చి నల్లటి పావురం విడిచిపెట్టినప్పుడు అది తిరిగి మరలా వచ్చింది. మళ్ళా కొన్నాళ్ళకి మళ్ళా అదే పావురముని విడిచిపెట్టినప్పుడు చిగురుస్తున్న ఒలివ సిగురుని తీసుకుని వచ్చి వాడలో ఉన్న తన యజమానునికి ఇచ్చింది. అప్పుడు అతడు గ్రహించి ఆలోచన చేసి భూమి మీద నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయని తెలుసు. అయితే నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, వృక్షజాతంతో చనిపోయింది, చెట్లన్నీ చనిపోయినాయి, జీవాలు చనిపోయినాయి, ఏమి లేదు, అంత దేవుడు తుడి చేసి ఒలీవ చెట్టు మాత్రం సిగురిస్తుంది. అంటే మరణము లేకుండా సిగురిస్తుంది ఒలీవ చెట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తున్నాడు అంటే, దేవుని మందిరములో పచ్చని ఒలీవనే ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే, మరణము లేనివాడుగా నేను ఉన్నాను అని దీని భావం. అంటే భౌతికంగా నేను చెప్పటం, భౌతికంగా ఈ లోకంలో ఎంత గొప్పవాడు పుట్టినా మరణించవలసిందే, దేవుడు అది నియమించాడు. నేను భౌతికంగా చెప్పటంలా, మీకు ఆత్మీయంగా సంబోధిస్తున్నాను. ఆత్మీయంగా ఏమిటి అంటే, దేవుని మందిరంలోని నీవు పచ్చని ఒలీవనై ఉన్నావు. అది దేవుని కృప. కనుక నా జీవితంలో కూడా నీటి కాలువ వలన నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎలా ఉంటారో, అలా దేవుని మందిరములో ఈ కీర్తనాకారుడు ఉన్నాడు. నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచటం వల్ల దేవుడు చేసే కార్యాలని చాలా మంది నమ్మరు, చాలా మంది ఒప్పుకోరు, చాలా మంది పెడచెవులు పెడతారు. కానీ నువ్వు నమ్మవలసిన విషయం ఏమిటి అంటే, నిత్యము ఆయన కృపయందు నీవు నమ్మిక ఉంచాలి. నమ్మిక లేకుండా స్వస్థత జరగదు, నమ్మిక లేకుండా నువ్వు బాగుపడలేవు. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, డాక్టరే దేవుడు అంట. ఆ డాక్టరే అంటాడు, నాదే ఉంది, నా ప్రయత్నం నేను చేస్తాను, దేవుడు చేయవలసింది దేవుడికి చేయాలి. అంటే నీ వరకు డాక్టర్ దేవుడైతే డాక్టర్కి ఎవరు దేవుడు? వైద్యుని నేను తప్పని చెప్పటం లేదే, మనుషులు బాగు చేసేది సైతానని చెప్పటం లేదే, అలాగని దైవిక స్వస్థత లేదు అని చెప్పటం లేదే. మనుషుల్ని పీడించేది కాదు, మనుషులను బాగు చేసేది ఏదైనా అది దేవుని చిత్తమే. కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిత్యము ఆయన కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, పచ్చని ఒలీవనై ఉన్నాను. అంటే నేను సంతోషంగా ఉన్నాను, నేను సారవంతంగా ఉన్నాను, నేను బ్రతికి ఉన్నాను, నేను జీవిస్తున్నాను. కనుక నా జీవితంలో ఆయన కృప కలిగిన కార్యాన్ని నమ్మటం మొదట నువ్వు నేర్చుకో. గనుక ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడు, వాడు నీళ్లలో పడుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు అని. అయ్యా, నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయ కన్నీళ్లు పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు వాడిని ఒక్కసారిగా గద్దించగా వాడు పడిపోయాడు, వీడు చనిపోయాడు అని. ఆ క్షణంలోనే యేసుక్రీస్తు వాడి లేవనెత్తి నమ్మకం, వెళ్ళాడు కానీ, తిరిగాడు కానీ, చేసాడు కానీ, ప్రయాసపడ్డాడు కానీ, పైకు ఖర్చయింది తప్ప బాగుపడ్డాడు. అపనమ్మకం వచ్చేసింది. నమ్మి వెళ్ళాడు, అపనమ్మకం వచ్చింది. నీవు నమ్మకం ఎవరిపైన ఉంచాలి? మనుషుల మీద కాదు. నీ నమ్మకం దేవుని పైన ఉంచినప్పుడు ఆ దేవుడు నీకు కృపనిచ్చి, కృప కలిగిన కార్యాలు చేసి ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి తన తండ్రికి అప్పగించు. అది నీ ఒంట్లో అయినా, నీ ఇంట్లో అయినా, నీ పిల్లల్లో అయినా, నీ వ్యాపారంలో అయినా, నువ్వు చేస్తున్న వృత్తిలో ఏదైనా సరే, నీవు ఆయన కృపయందు
నిత్యము నమ్మిక ఉంచు. అంటే కృప అంటే ఉచితంగా జరిగే కార్యాలయంలో నువ్వు నమ్ము, ఆయన కార్యాలు చేస్తాడు. పచ్చని ఒలివలే నా జీవితంలో కూడా కృపను సంపాదించుకుని దేవుడిస్తున్న ఆ ఈవుల్ని, ఉచితంగా ఇస్తున్న ఈవుల్ని సంపాదించుకుని ఆయన్ని నమ్మి, ఆయన కార్యాన్ని నమ్మి, ఆయన ద్వారా గనక మనం నడిపించబడితే మన జీవితంలో అనేకమైన కార్యాలు ఆయన కృప ద్వారా, జగత్ పునాది వేయబడక మునిపే ఆ కృప మన కొరకు సిద్ధంగా ఉంది. అది ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, రెండు విషయంలో కావచ్చు. ఎలాగైనా ఆయన కృప నీ కొరకు కాసుకుని ఉంది. ఆ కృప కొరకు నువ్వు నిత్యము కనిపెట్టిన, ఆశపడిన ఆ కృప కొరకు దేవుని సన్నిధిలో నువ్వు నమ్మే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన కృప కలిగిన కార్యాలు చేస్తాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవనై ఉన్నాను కనుక నా జీవితంలో కూడా అట్లాంటి కృపను మీరు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అట్లాంటి కృప ద్వారా మీరు నడిపించాలని నేను ఆశిస్తున్నాను. మూడో విషయాన్ని కూడా నా ప్రియ సహోదరులారా నేను చెప్తున్నాను, వినండి. కీర్తన గ్రంథం 90వ కీర్తన 14వ వచనాన్ని చదువుతాం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచును, అప్పుడు మేము మా దినములన్నీ 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచును, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఇప్పుడు నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. తృప్తి కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదు. కొన్నిసార్లు మనం స్వీట్ తింటామా, చాలా అనిపిస్తుంది. 10 రోజుల తర్వాత మరలా స్వీట్ తినాలనిపిస్తుంది. అంటే ఏంటి, ఆ దినం వరకు తృప్తి, లేదా కొన్ని దినాల వరకు తృప్తి. కానీ బైబిల్ చెప్తుంది, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచును అంటే. టిఫిన్ పెట్టు, టిఫిన్తో తృప్తి పొందు. బిర్యానీ తిను, బిర్యానీతో తృప్తి పొందు. ఈ మధ్య సేవకు చెప్పు. మనుషులు ఎక్కువ శోధనలో ఆహారం వల్లనే పడిపోతున్నారంట. అలాగే ఆదాము కూడా పడిపోయాడు. ఆదాము చెప్పాడు కదా, మంచి చెడ్డ నుంచి వృక్షఫలం భుజించొద్దని చెప్పాడు కదా. చెప్పినా భుజించాడు. అది ఆజ్ఞాతిక్రమం కదంట, ఆహారతిక్రమం అంట. గొప్పవాడవుతాను నిజంగా, నేను చాలా గొప్పవాడవుతాను కాదంట. ఇలాంటి బాధలు మనం వింటున్న వాటిని ఖండించాలి అంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. దేవుని కృప తృప్తిపరుస్తుందా? ఉదయాన్నే కృప తృప్తిపరుస్తుందా? చూశారు, ఉదయకాలము ఉన్న కృప, నీ కృపతో మమ్మును తృప్తిపరచు. ఒకరినిద్దరిని కాదు చెప్తుంది. కనుక నా జీవితంలో ఆయన కృప, ఉదయమున ఆయన కృప మిమ్మల్ని తృప్తిపరుస్తుంది. ఆ కృపను మీరు సంపాదించాలి. అలా ఎప్పుడైతే మీరు సంపాదిస్తారో మీ జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభు చేస్తారు. దేవుడు ఎర్ర సముద్రం దగ్గర మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉదయకాలం అది వాళ్ళ ఆత్మీయ మార్గంలో తృప్తి కావాలి. తింటమో రకమైన తృప్తి, ఆత్మీయ జీవితం చేయటం కూడా తృప్తే కదా. వారు అందరికి చేర్చబడాలి. ఎర్ర సముద్రపు మార్గాన ఫరో సైన్యం వెంటాడుతుంది.
మోషే ప్రార్థన చేసినప్పుడు నీ చేతికర్ర చూపమన్నాడు. అది ఎప్పుడు పాయలైంది? ఉదయమునే కదా. ఉదయమునే ఎర్ర సముద్రం పాయలైతే 6 నెలలపైన ఇజ్రాయేలు ప్రయాణం చేశారు. ఐగుప్తులు కూడా అదే మార్గంలో ప్రయాణం చేశారు కదా ఉదయాన్నే. ఎవరు రాసింది కీర్తన? మోషే రాసిన కీర్తన. అది 6 నెలలపైన ఐగుప్తులు కూడా ప్రయాణం చేశారు. కానీ ఆ ప్రయాణం, ఆ మార్గం, వారు చేస్తున్న ఆ పని, లేకపోతే ఆ ప్రయాస అది జరగల. అనుకున్నట్టు, కోరుకున్నట్లు, ఆశించినట్లుగా జరగల. ఎవరి జీవితంలో జరిగింది? ఉదయమున ఆయన ఉచితంగా జరిగే కార్యం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో ఒక తృప్తి కలిగింది. నా జీవితంలో నువ్వు ఎవరికి భయపడవలసినంత అవసరం లేదు. ఎవరి దగ్గరకో పోయి కన్నీళ్ళు పెట్టుకునే అవసరం లేదు. నీకు లేదని నువ్వు బాధపడక్కర్లా. ప్రభు కృప ఉదయాన్నే ఉంటుంది. ఆ కృప కలిగిన కార్యం ఉన్నప్పుడే ఇశ్రాయేలు తన ఆత్మీయ జీవితంలో తృప్తిని అనుభవించాడు. అది భౌతికమైన ఆహారమైన, పరము నుంచి కుమ్మరించబడుతున్న మన్నా అయినా, కొత్తిమీర గింజల వలె ఉండి రోట్లో వేసుకుని దంచి ఫ్యాన్ మీద వేస్తే వాటిని తింటే తేనికంటే అపురూపంగా ఉన్న ఆహారాన్ని తేనికంటే అపురూపంగా ఉన్న ఆహారాన్ని వారు భుజించే తృప్తిని అనుభవించారు. మాంసం కావాలంటే ఆకాశ పురాల్ని దేవుడు రప్పించేవాడు. నీళ్లు కావాలంటే బండలోంచి నీళ్లను రప్పించేవాడు. ఎక్కడ వారిని తృప్తిపరచలేదు. ఏ ప్రయాణంలో వారిని తృప్తిపరచలేదు. ఒకసారి చూడండి. ఉదయమున నీ కృప చేత, అంటే ఉచితంగా మా జీవితంలో చేసే కార్యాల చేత మమ్మల్ని తృప్తిపరచు. నీ ఉద్యోగం ద్వారా నువ్వు తృప్తిపరచబడాలని కృప కావాలి. నువ్వు వ్యాపారం ద్వారా నువ్వు తృప్తిపరచబడాలంటే నీకు కృప కావాలి. మార్గంలో నువ్వు తృప్తిపరచబడాలంటే నీకు కృప కావాలి. దేవుని కార్యము కావాలి నీకు. అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో నీ యొక్క స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవడానికి, మనుషు జీవితం అసంతృప్తిగా కాక, కన్నీళ్లు వైపు కాక, శాపగ్రస్తముగా కాక, నీవు, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం, నీవు వెంబడిస్తున్నవారు ఆ కృప చేత ఆ సంతృప్తిని అనుభవించేటట్లుగా మీరు ఉండాలి. ఉదయకాలమున నీ కృపతో మమ్మల్ని సంతృప్తిపరచు. ప్రయాణం చేస్తే మేఘస్తంభం, పగటి వేళ, రాత్రి వేళ వెలుగునివ్వడానికి అగ్నిస్తంభం. దేవుడు ఎన్నెన్నో సిద్ధపరిచి ఆ మార్గాల్లో వారిని సంతృప్తిపరిచి 40 సంవత్సరములను వారిని దేవుడు నడిపించు. నువ్వు కోరుకోవలసింది ఏమిటి? నా కృపని. ఆత్మీయ జీవితంలో నేను నడుస్తున్నాను, నేను వర్ధిల్లుతున్నాను, భౌతికంగా నడుస్తున్నాను, నా కుటుంబాన్ని నడిపిస్తున్నాను. నాకు కృపని, నా పిల్లలకు కృపని, నా పిల్లల చదువులకు కృపని, నాకు కృపనిచ్చి కృప కలిగిన కార్యం, నా నిరుద్యోగ పరిస్థితులు నాకు ఉద్యోగాన్ని అనుగ్రహించు అని నువ్వు కోరుకోవాల్సిన ఆయాసంతోనో, ప్రయాసంతోనో, మానవుని బుద్ధితోనో, మానవుని జ్ఞానముతోనో, ఏదో వివేకముతోనో, నీ డిగ్రీతోనో ఏమి సంపాదించలేవన్న వాస్తవాన్ని నువ్వు గ్రహించాలి. ఉదయమున నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచు. యేసుక్రీస్తులో ఉన్న అనుభవం మీకు తెలుసా? ఆయన పెద్దల కాడ లేచి ఇంకా చీకటి ఉండగానే ఉదయాన్నే ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి? కృప కావాలి. శిష్యులను ఆయన సంతృప్తి పరచలేదా? ఏర్పాటు చేసి వాళ్ళు సంతృప్తి పరచలేదా? అందరూ విడిచి యేసుక్రీస్తుని వెళ్ళిపోయిన శిష్యులు విడిచిపెట్టి ఏర్పరచబడ్డ వాళ్ళు వెళ్ళిపోయారా? కారణం
నా జీవితంలో కూడా అలాంటి తృప్తిని అనుభవించడానికి ఉదయకాలమునే నీవు లేచి మేలుకొని ప్రభు సన్నిధిలో స్తుతించి కృతజ్ఞుడై నిలిచి ఆ ప్రభు కృపను పొంది ఆ దినానికి సరిపడ్డ ఆ కార్యాలను, ఆ సంవత్సరానికి సరిపడ్డ ఆ కార్యాలని, ఆ కృపను పొంది ఆ కృప ద్వారా నీ జీవితాన్ని నువ్వు నడిపించినప్పుడు, కుటుంబాన్ని నడిపించినప్పుడు, సంఘాన్ని నడిపించినప్పుడు దేవుడు ఉచితంగా ప్రయాసపడకుండానే ఉచితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. కష్టపడితే జీతం ఇస్తారు, కష్టపడితే వ్యాపారంలో లాభం సంపాదిస్తాం, కష్టపడితేనే ఏదైనా చేస్తే నీకు ప్రయోజనం ప్రతిఫలం కనబడుతుంది. చెట్టుని పెంచితేనే చెట్టు కాయ కాస్తుంది. మన ప్రయాస ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించి. పంట అయితేనే పంట దగ్గర సాకిరీ చేస్తేనే రాత్రనక పగలనక మనం దాన్ని కనిపెట్టుకుని ఉంటేనే కాసిన గింజలు వస్తాయి మనకి. ప్రయాస. కానీ దేవుడు నీకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు కృప. ఆ కృపను నీవు ముందు సంపాదించు. ఆ కృప కొరకు నీవు నడువు. ఆ కృప కొరకు ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, వాక్యాన్ని ధ్యానం చేసిన, ఆ కృప నాకు కావాలి. ఆ కృపతో మమ్మల్ని సంతృప్తిపరచు. మేము మా దినములని సంతోషంగా జీవిస్తాం. సంతోషం మా దిన కృపని అని ఆ కృపను సంపాదించు. ఆ కృప ద్వారా నువ్వెంతో సంతోషాన్ని అనుభవిస్తావు అని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థన చేసిన, అయితే ఆరాధన చేసిన, ప్రభుని స్తుతించిన. అందుకంటే చొరమడలమా సితారా మేలుకొనండి, వేకునే నేను నీ బలమును, నీ ప్రభావమును, నీ పరిశుద్ధాలయమును చూడాలని ఆశతో కనిపెట్టుచున్నాను అంటాడు. కారణం మేలుకొనండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని ప్రార్థించేయండి, ప్రభు సన్నిధిలో ఉండండి. ప్రభు మీరు ఎల్లవేళ సంతోషంగా ఉండడానికి మీకు కృపను ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 117వ కీర్తన 1వ వాక్య భాగం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస సత్యం నిరంతరము నిలుచు. చివరగా 117 1వ వచనాన్ని చదివితే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస సత్యము నిరంతరము నిలుచు. గనుక నా జీవితంలో కూడా మనం ఆలోచన చేయవలసిన పని ఏమిటంటే, 118 కూడా మనం చదివినప్పుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచి ఉన్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు మొదటగా మన వాక్యం, రెండవదిగా పచ్చని ఒలివనై ఉన్నాను మందిరంలో అంటున్నాడు. మూడవదిగా మరి నిత్యం కృప కొరకు కనిపెట్టుకున్నారు మందిరంలో. మూడవదిగా ఉదయకాలమున మేము ఉన్నప్పుడు మమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా కృప మన ఎడల అధికంగా ఉంది గనుక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, దయాళుడైన ఆయనకి నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మీరు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మీకు అర్థమైంది కదా. 1 వాక్యంతో, 2 నీ మందిరములు పచ్చని ఒలివనైన నిరంతరం కొరకు నమ్మకం, ఆయన చేసే కార్యాలయందు నమ్మకం. మూడవదిగా ఉదయాన్నే ప్రార్థన, అంటే వేకువనే ప్రార్థన. లేచి ప్రార్థన చేయటం వల్ల మన కార్యాల్లో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆయన మనకి ఏం చేస్తాడు అంటే కృపను అనుగ్రహిస్తాడు. కృపను అనుగ్రహించి కృప ద్వారా నడిపిస్తాడు. ఆయన కృప మన ఎడల అధికముగా ఉంది. ఆయన దయాళుడు, నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు కృతజ్ఞులై ఉండి. కనుక అందరూ తరల ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.
మహాప్రభు పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈ దినము వర్తమానంలో కృపను మాకు అనుగ్రహించి ఉన్నారు. మా ఎడల నాయన నీవు ఉచితంగా చేసి కార్యము అని మీరు చెప్తూ వచ్చారు. నమ్మదగిన గొప్పవాడ, గొప్ప కార్యాలు ప్రభువా మీరు కలిగించారు. ప్రతి వారికి కృప ధరించి కృప కలిగిన మార్గాల్లో వారిని స్థిరపరచు, వారిని వర్తించి వాక్యం ద్వారా మీ కృపను వారికి అనుగ్రహించి నీ మందిరములో నీ కార్యాలను అంటే నీ కృప కొరకు నమ్మికుంచిన వారి జీవితంలో కార్యం చేయాలి. ఉదయాన్నే లేకుని ప్రార్థన చేసిన ఒక ప్రత్యేకమైన అనుభవం ద్వారా తృప్తిపరచండి. వారి జీవితాల్లో అనేకమైన కార్యాలు నెరవేర్చండి. నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది. నీవు దయాళుడు, నీ కృప నిరంతరం మేము నీ సమయంలో కృతజ్ఞులైన కృతజ్ఞతా స్తుతులతో కృతజ్ఞతా జీవితంతో సాగులుపడి జీవించున్నట్లుగా ఒక గొప్ప కార్యం చేయండి. వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప వారికి, వారి పిల్లలకి, వారి మార్గానికి, వారి ఉద్యోగాలకి, వారి వాణిజ్యానికి, సమస్త విషయాలు నీ కృప హెచ్చుగా ఉండునుగాక. నీ కృప బలముగా ఉండునుగాక. ప్రతి దినం వారు తృప్తిపరచబడునుగాక. ప్రతి దినం వారు ఒలివ చెట్లు వలె సిగురించునుగాక. పచ్చదనముతో సంతోషించునుగాక. సౌలుకు కృప దూరమైనట్లుగా కాక నిరంతర కృపతో, శాశ్వత కృపతో పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిలినను నాయన నీ కృప సమృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను. వారు ఆశీర్వదించబడునుగాక, వారు దీవించబడునుగాక, వారికి కృప కలుగునుగాక, వారి మార్గానికి కృప కలుగునుగాక, వారి కట్టడాలకి కృప కలుగునుగాక, వారి ఉద్యోగానికి కృప కలుగునుగాక, వారి పిల్లలకి కృప కలుగునుగాక, వారి చదువులకు కృప కలుగునుగాక, మొత్తం వారు చేస్తున్న ఆలోచనలకు కృప కలుగునుగాక. నిరంతర కృప కలుగునుగాక, నిత్య కృప కలుగునుగాక, నిరంతరమైన కృప కలుగునుగాక. ఆయన కృప వారిపైన, వారి కృప, ఆయన కృప వారి మార్గాలపైన, ఆయన కృప అందరిపైన ఉండునుగాక. కృపలో పాడుతూ, కృపలో జీవిస్తూ, కృపలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించబడుతూ, కృప చేత మార్గాన్ని స్థిరపరచుకుంటూ, వర్ధిల్ల చేసుకుంటూ, కృప ద్వారా కార్యాలు ప్రతి వారు అనుభవించినట్లుగా స్వామి గొప్ప కార్యాన్ని ప్రారంభిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి తన కార్యాలు చేసి కృపకు పాత్రులుగా మార్చకు. యేసు నామములో అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ఇంతటితో ముగించబడింది. వచ్చే సమయాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సదా మీ సేవలో, ప్రభు సేవలో మీ సోదరుడు దావదనం పాస్టర్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.